నెల్లూరు జిల్లా కోట మండలం కోటమ్మ తల్లి కాలనీ నందు సంక్రాంతిని పురస్కరించుకుని పీపుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు అన్బిన్ సువండగల్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోట మండల అభివృద్ధి అధికారి దిలీప్ కుమార్ నాయక్, పీపీఎఫ్ ఫౌండేషన్ చైర్మన్ మంజూరు మల్లికార్జునరావు, అన్బిన్ సువండగల్ ఫౌండేషన్ చైర్మన్ భూపతి సాయి కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు, పాల్గొన్న వారికి పార్టిసిపేషన్ బహుమతులు అందజేశారు. అనంతరం ఎంపీడీఓని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గులు పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఈ నెల 12వ తేదీన మండలంలో జరిగే మెగా ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తున్నామని ఆయా సంస్థల చైర్మన్లు ప్రకటించారు. ఏడు యాసండి అన్న ఫోటో తీసుకుంటాడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చాలా ఉత్సాహంగా మీరందరూ ముగ్గులు పోటీ పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరూ విజేతలే. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఏం లేదు. ఈ ముగ్గులు అంత ఇష్టంగా చాలా చిన్న ముగ్గు అయినా చాలా ముచ్చటగా వేశారు. చాలా చోట్ల చూసాము. కాబట్టి అందరూ ఈ పార్టిసిపేట్ చేసిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇక్కడ వాతావరణం కూడా అందరు చాలా ఇల్లు చుట్టుపక్కల కానీ ఎదురుగా కానీ అంతా చాలా క్లీన్గా పెట్టుకొని వాతావరణం చాలా పండగ వాతావరణము మరియు పల్లె వాతావరణం అంటే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీరు చూస్తే మన పట్టణంలో కోటలో కానీ ఎటుగోడ కానీ ఈ విధంగా ఆ రోడ్డు పైన ముగ్గులు వేసే పద్ధతి కానీ ఎక్కడ చూసిండరు. మీరు పోయినా కూడా ఈ వాతావరణం కనపడదు. అందుకే ఎక్కడి నుంచి మనం అంత దూరం నుంచి చూసినా కూడా చాలా ఆహ్లాదకరంగా అందరూ ముగ్గులు వేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అందరికీ మరి ఒకసారి ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. వారి ఏరియాల్లో ఉన్న సంస్థల ద్వారా ముగ్గులు పనులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మా 2 సంస్థల ద్వారా ఈరోజు ముగ్గులు పోటీలు మన కాలేజీ నిర్వహించడం జరిగింది. సుమారు 40 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ముగ్గులు వేయడం జరిగింది. అందులో మేము కొంతమందిని సెలెక్ట్ చేశాము. మామూలుగా మేము ఫస్ట్ బహుమతి, సెకండ్ బహుమతి, థర్డ్ బహుమతి అనుకున్నాం. తర్వాత ముగ్గులు బాగుండే లోపల మరి ముగ్గురు కూడా బహుమతులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. ప్రతి ఒక్కరు కష్టపడేసినందుకు మీకు కన్సల్ట్ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈరోజు మన ఎంపీడీ గారు దిలీప్ కుమార్ నాయక్ గారు సారు గంట నుంచి ఇక్కడ విచ్చేసి, ఇక్కడ మంచి వాతావరణం ఉంది, ఇక్కడ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు చక్కగా పార్టిసిపేట్ చేసుకొని ముగ్గురు చక్కగా వేసుకుంటారని చెప్పి సార్ కూడా బయట వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నా కూడా మన కాలేజీని చూసి ఆయన చాలా సంతోషపడ్డారు. ఈ మాత్రం వాళ్ళందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి ఇక్కడ రోడ్డు ఎక్కడ డస్ట్ లేకుండా, ఇక్కడ మురికి లేకుండా శుభ్రంగా రోడ్డు శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గులు వేసుకుంటూ పండగ వాతావరణం ఇక్కడ ఉందని చెప్పి సార్ గంట నుంచి ఇక్కడే కూర్చొని మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ కాలనీకి మన వంతు సహాయ సహకారం కూడా అందిస్తామని చెప్పి సార్ కూడా తెలియపరిచారు. మనకి ఇంతకుముందు వాటర్ సమస్య ఉంటే కూడా సార్కి మనకు ఆ రోజు మనకు సహాయపడ్డాడు సార్ కూడా. అందువల్ల మన కాలనీ కూడా మనం మోటార్ వేసుకొని మన ఈరోజు ఇబ్బంది పడిన ఇక్కడ చిన్న వాటర్ సమస్య వచ్చినా కూడా వెంటనే మనకు మోటార్ వేసుకొని నీళ్ళు వసతి వచ్చిందంటే కారణం కూడా సార్ కొంచెం సహకరించారు ఆ రోజు. ఎందుకంటే ఎంపీడీ గారు అంటే మండల పరిషత్ అధికారి. ఎక్కడ నీటి సమస్య ఉన్నా కానీ పంచాయతీ మీద మొత్తం అన్ని పంచాయతీల మీద సారే అధికారం ఉంటారు. ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మనకు సార్ ఇమ్మీడియట్గా అక్కడ లైట్లు ఏమన్నా, ఇక్కడ ఏమన్నా కరెంటు వైర్లు ప్రాబ్లం వచ్చినా, నీటి సమస్య వచ్చినా, ఇక్కడ ఏమన్నా మన చెత్త ప్రోత్సాహానికి ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని కూడా సారే చూస్తారు. ఎంపీడీ గారు అంటే మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి. కాలనీలో నిన్న అనుకున్నాం ముగ్గులు పోటీ చేయాలని. సో అందరూ కూడా ముందుకు వచ్చి ఒక 10 మంది రమ్మంది అని చెప్పి నేను అన్నారు. కానీ ఈరోజు చాలా మంది వేసినప్పుడు మేము కూడా 1, 2, 3 ప్రైజులు అనుకొని ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక 6 ప్రైజులకి చేసాము. అలాగే అందరూ కూడా బాధపడకూడదని అందరికీ కూడా
పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యాం. ముందుగా వచ్చిన ఎంపీడీఓ సార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ